హాయ్ హలో నమస్తే విజయడం ఫేమస్ టీవీ నేను మీ సత్య. ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడున్న అభ్యర్థుల్ని అడగడం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు, దయచేసి ప్రతి ఒక్క క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓపిక్గా చూడండి, మీరు విజయాన్ని సాధిస్తారు. హాయ్ చిన్న, వాట్ ఇస్ యువర్ నేమ్ అన్న? సాయి. సాయి. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యునెస్కో యునెస్కో యుఎన్ఈఎస్సిఓ యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఇవ్వమంటారా? పారిస్, జపాన్. పారిస్. పారిస్ రైట్ ఆన్సర్. నో ప్రాబ్లం. రెండు పేర్లు మీకు ఇచ్చాను, అడుగుతానా చెప్తే చాలు. అమ్నెస్టీ ఇంటర్నల్ లో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? లండన్, వియన్నా. నో 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 లండన్. నో ప్రాబ్లం. లండన్ ఇస్ ద రైట్ ఆన్సర్. విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది? విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది? తిరువనంతపురం, శ్రీహరికోట. తిరువనంతపురం రైట్ ఆన్సర్. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది? సతీష్ ధావన్ దానికి ఆప్షన్ ఉన్నా? తిరువనంతపురం, శ్రీహరికోట. అన్న ఈ పేర్లన్నీ ఒకలాగా ఉంటాయి అన్న. శ్రీహరికోటలోని మన దాని పేరు కూడా మార్చారని చెప్పి అన్న విన్నా, నాకు కరెక్ట్ క్లారిటీ లేదు. శ్రీహరికోట అని చెప్తాను. విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రం అయితే తిరువనంతపురం అని చెప్పారు. మరి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉందంటే శ్రీహరికోట. ఓకే. రైట్ ఆన్సర్. ఒపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఉత్పత్తి దేశాలు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఒపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఉత్పత్తి దేశాలు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఇవ్వమంటారా? వియన్నా, పారిస్. వియన్నా. ఓకే రైట్ ఆన్సర్. మా తరపు నుంచి మీకు 2 పెన్నులు ఇవ్వడం జరిగింది. విజయడం ఫేమస్. OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? పారిస్ రైట్ ఆన్సర్. సమాధానం చెప్పారు. సూపర్ సార్. వాట్ ఇస్ యువర్ నేమ్? శ్రీనివాసరావు గారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జెనీవా, UAE. జెనీవా కరెక్ట్. పర్లేదు. జెనీవా రైట్ ఆన్సర్. అలాగే జెనీవాకి సంబంధించింది ఇంకొక ప్రధాన కార్యాలయం కూడా ఉంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా జెనీవాలో ఉంది. ఓకే రైట్ ఆన్సర్ అన్న. సో ఫాల్కన్ 9 రాకెట్ ను ప్రయోగించిన అంతరిక్ష సంస్థ ఏది? ఫాల్కన్ 9 రాకెట్ ను ప్రయోగించిన అంతరిక్ష సంస్థ ఏది? స్పేస్ ఎక్స్ రైట్ ఆన్సర్. మరి తెలియదన్న ఆన్సర్ అలా చెప్తా. సో భయపడితే ఏది తెలియదు. ఓకేనా? నాలెడ్జ్ ఈజ్ పవర్, అలాగే వస్తుంది. హోప్ మిషన్ ను ఏ దేశం ప్రారంభించింది? నో అరబ్ ఎమిరేట్స్. UAE అరబ్ ఎమిరేట్స్. నో ప్రాబ్లం. అండి వాట్ ఈస్ యువర్ నేమ్? సంతోషి గారు. 2017లో భారతదేశం 104 ఉపగ్రహాలను ఏ వాహనం ద్వారా ప్రయోగించింది? 2017లో భారతదేశం 104 ఉపగ్రహాలను ఏ వాహనం ద్వారా ప్రయోగించింది? రైట్. USLV. దగ్గరికి వచ్చారు. తగ్గింది, ఇంకా సంఖ్య తగ్గాలి. 37. USLV C-37 రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఇంకా ఇచ్చాను కదా. అదన్నా వాడిజన్నా శ్రీకాంత్. సట్లెజ్ నది ఏ మార్గం ద్వారా భారతదేశంలో ప్రవేశిస్తుంది? ఓకేనా? తెలియదా? సట్లెజ్ నది. ఓకే. ఆఫర్ ఎక్కడ వెళ్ళాలి చూసావా? ఆఫర్ సిప్లా పాస్ రైట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? హర్యానా. గురుగ్రామ్, హర్యానా రైట్ సార్. సిప్లా పాస్ ఎక్కడ ఉంది? సిప్లా పాస్ తిరువనంతపురం, హిమాచల్ ప్రదేశ్. సిప్లా పాస్ హిమాచల్ ప్రదేశ్. ఓకే రైట్ ఆన్సర్. వాటి చేరినా స్వప్న గారు. హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు?
హాకీ మాంత్రికుడని ఎవరిని పిలుస్తారు? ధ్యాన్ చంద్ రైట్ ఆన్సర్. క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? పర్యావరణం గ్రీన్ హౌస్ గ్యాస్ కి సంబంధించింది. మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? మీరు చెప్పొచ్చు కదా. ఓజన్ పరీక్ష ఓకే మా ఛానల్లోకి వచ్చేందుకు కంగ్రాచులేషన్స్. ఇది కూడా మా ఛానల్ తరఫు నుంచి చూడండి. ఇది 2 పెన్నులు ఇచ్చిన. రామ్సర్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? చిత్తనాల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఒక సదస్సు లేదా రామ్సర్ కన్వెన్షన్ కూడా పేర్కొంటుంది. ఓకే రైట్ ఆన్సర్. అన్న వాట్ ఇస్ యువర్ నేమ్? గోవింద్ గారు. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వాషింగ్టన్ DC రైట్ ఆన్సర్. స్కాట్లాండ్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1971. స్కాట్లాండ్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1912లో జరిగింది. 1912లో జరిగింది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ADB ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఫిలిప్పీన్స్ మనీలా రైట్ ఆన్సర్. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? నైరోబి కెన్యా రైట్ ఆన్సర్. చాలా చక్కగా సమాధానం చెప్పారు. వాట్ ఈజ్ యువర్ నేమ్ నాన్న? కృష్ణ. మీ పేరు? భాస్కర్ గారా? భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? మన దేశ రైట్ ఆన్సర్. న్యూఢిల్లీ రైట్ ఆన్సర్. కేంద్ర వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఇప్పుడు చెప్పు. కర్ణాటక ఒరిస్సా రైట్ ఆన్సర్. చాలా చక్కగా సమాధానం చెప్పారు. హ్యాండ్ ఇచ్చేసారు కదండి. ఇక్కడ చాలా మంది ప్రశ్నలు అడగడం జరిగింది. సో నది గాని సముద్రం గాని ఏదైనా సరే తన వాటర్ని తను తాగలేదు. అదేవిధంగా చెట్టు ఫలాలని తన ఫలాలను తను తినలేదు. అదేవిధంగా మన విజయడం ఫేమస్ టీవీ కూడా మేము 10 మందికి సేవలు అందిస్తాం. సో అదేవిధంగా నాలెడ్జ్ ఈజ్ పవర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. జై హింద్.